హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే స్ట్రాంగ్గా, స్టడీగా, స్టేబుల్గా ఉంది. ముఖ్యంగా బిట్కాయిన్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. బిట్కాయిన్ ఇవాళ చూసారంటే $98,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. $97,000, $98,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2 రోజుల ముందు చూస్తే 92,000, 93,000 దగ్గర ట్రేడ్ అవుతున్నది. ఒక $5,000, $6,000 పెరిగి పైకి వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఉన్న టాపిక్ ఏంటంటే 3 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్కాయిన్ గురించి చెప్పేస్తాను. బిట్కాయిన్కి జనవరి 3, 2009లో పుట్టింది బిట్కాయిన్. అసలు క్రిప్టో కరెన్సీ అనేది స్టార్ట్ అయిందే అప్పుడు. ఇప్పటికీ కరెక్ట్గా 16 సంవత్సరాలు అయింది. యాక్చువల్గా చెప్పుకోవాలంటే బిట్కాయిన్ బర్త్డే అని చెప్పుకోవాలి. నిన్న జనవరి 3వ తారీఖు. గొప్ప విషయం. అక్కడి నుంచి క్రిప్టో కరెన్సీలో చాలా విషయాలు జరిగినాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ బిట్కాయిన్ ఒక $5 పెడితే యుఎస్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. 5,050 బిట్కాయిన్లు ఇచ్చారు $5. ఆ క్లిప్పింగ్ పెడతాను, మీరు చదవండి. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్, చదవండి, బాగుంది. అది క్లియర్గా చెప్పుద్ది మీకు బిట్కాయిన్ ఏంటి అని. ఇప్పుడు బిట్కాయిన్కి సపోర్ట్ చూస్తే $88,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కనిపిస్తుంది. రెసిస్టెన్స్ చూస్తే, పైన రెసిస్టెన్స్ చూస్తే మళ్ళీ ఆల్ టైమ్ హైని క్రాస్ చేయాలి. అది క్రాస్ చేస్తే $1,13,000 వరకు రెసిస్టెన్స్ పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది ట్రంప్ గారి స్వేరింగ్ ఇన్ ముందు వెళ్తుందా, లేకపోతే స్వేరింగ్ ఇన్ అయిన తర్వాత వెళ్తుందా అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి, చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఈలోపు నిన్న ఇక్కడ అమెరికాలో జరిగిన విషయం ఏంటంటే, ట్రంప్ గారి మీద ఉన్న కొన్ని కేసుల్లో, ప్రెసిడెంట్ ట్రంప్ గారి మీద ఉన్న కొన్ని కేసుల్లో ఆయన ఒక కేసులో సెంటెన్స్ చేశారు. అది హియరింగ్ మళ్ళీ జనవరి 10వ తారీఖు ఉంటుంది. అది ఏమవుద్ది ఏంటని చూడాలి. మరి ఆయన మళ్ళీ అప్పీల్కి వెళ్తాడా, లేకపోతే ఏం జరుగుద్ది, ఏం చేస్తారు ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ ఆ కేసు కానీ ఏదైనా ప్రాబ్లమాటిక్ అయితే మరి స్వేరింగ్ ఇన్ ఎట్లా దొరుకుద్ది ఏంటి. కాకపోతే ఇక్కడ వాళ్ళందరూ చెప్పడం అవన్నీ మామూలేనండి, మళ్ళీ ఆయన అప్పీల్కి వెళ్తాడు, ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అని అన్నారు. చూడాలి, వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ అట్లా కానీ జరిగితే మన క్రిప్టో మార్కెట్కి కొంచెం సెట్ బ్యాక్ వస్తుంది. ఆ సెట్ బ్యాక్ని మరి మనం బిట్కాయిన్ రిజర్వ్ చేస్తానన్నాడు యుఎస్ ట్రెజరీలో. మరి అది ప్రోగ్రామ్ ఎట్లా జరుగుద్ది ఏంటనేది చూడాలి. కాకపోతే ట్రంప్ గారి మీద చాలా ఆశలు, హోప్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఆల్ట్ కాయిన్స్ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ ఇన్ 2025 అన్నది. ఆల్ట్ కాయిన్స్ అంటే బిట్కాయిన్ తప్ప మిగతా కాయిన్స్ అన్నీ కూడా ఆల్ట్ కాయిన్స్. అన్నీ పెరుగుతాయి, బాగా పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఆల్ట్ కాయిన్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతున్నాయి, వాచ్ చేసుకోండి. బాగా అప్ ట్రెండ్ వస్తున్నాయి, మూవ్ అవుతున్నాయి, పైకి వెళ్తున్నాయి, చూసుకోండి. అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఆల్ట్ కాయిన్స్లో ఒక 3 టాప్ పిక్స్ ఇవాళ నేను సెలెక్ట్ చేసిన ఒక 3 టాప్ పిక్స్. ఫస్ట్ థింగ్ మీకు చార్ట్తో సహా పెడతాను. సొలానా ఒకటి బాగా పెర్ఫామ్ చేస్తుంటున్నారు. సొలానా ఒకటి చూసుకోండి, ఇప్పుడు లోలోనే ఉంది. దగ్గర మన ఇండియన్ మనీలో 18,500, 19,000 దగ్గర ఉంది. ఇంకా ఖచ్చితంగా పైకి వెళ్తుంది, బాగా పాజిటివ్గా వెళ్తుంది. దాని చార్ట్ కూడా పెడతాను, చూడండి. నెక్స్ట్ హైపర్ లిక్విడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైపర్ లిక్విడ్ కూడా బాగుంది, బాగా పాజిటివ్గా పెరుగుద్ది. చూసుకోండి, చూసుకుని డిప్స్లో బై చేసుకోండి. హైపర్ లిక్విడ్ ఒకటి ఈ సంవత్సరం 2025లో బాగా పెర్ఫామ్ చేస్తుంది, అదొకటి చూసుకోండి. దాని మార్కెట్ క్యాప్ కూడా తక్కువే ఉంది, ఖచ్చితంగా పెరుగుద్ది, చూసుకోండి.
దాని తర్వాత పాల్కా డాట్ ఒకటి చాలా బాగుంది అంటున్నారు. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంటున్నారు. మన ఇండియన్ మనీలో 650, 700 దగ్గర ఉంది. చూసుకుని బై చేసుకునే వాళ్ళు బై చేసుకోండి. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ట్రంప్ గారి అండర్ ట్రంప్ ప్రెసిడెన్సీ 10x వరకు వెళ్తుందా మన షిబా ఇను కాయిన్? ఖచ్చితంగా వెళ్తుంది. బాగా పాజిటివ్గా థింక్ చేద్దాం. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బాగా పాజిటివ్గా పైకి వెళ్తుంది. ప్రస్తుతం షిబా ఇను కాయిన్ మన CoinDCX ఎక్స్చేంజ్లో INRలో 2250, 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక పంప్ అనేది రావాలి. ఒక పంప్ వచ్చిందంటే 3000 సీరియస్ కానీ దాటిందంటే ఇంకా పైకి వెళ్తుంది. అప్ ట్రెండే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. అది చూసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాన్ని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అట్లాగే నా వాట్సాప్ నెంబర్ చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు KYC చేశారంటే 1 అవర్లోనే అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. మీరు బాగా ట్రేడింగ్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోండి. మీకు నచ్చితే మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడున్న ఎక్స్చేంజ్లో బాగా ఉన్నది మన CoinDCX ఎక్స్చేంజ్. ఇప్పుడు కొన్ని ఆల్ట్ కాయిన్స్ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే, ఎథీరియం ఒకటి ర్యాపిడ్గా పెరుగుతుంది. ఖచ్చితంగా బాగా పైకి వెళ్తుంది. చూసుకోండి. ప్రస్తుతం ఇండియన్ మనీలో 3,30,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను డిప్స్లో బై చేసుకోండి అని. మరి ఎంతమంది బై చేసుకున్నారో నాకు తెలియదు. ఎథీరియం ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇంకా పాజిటివ్గా వెళ్తుంది. చూసుకోండి. దాని తర్వాత సోలానా ఆల్రెడీ మీకు చెప్పాను. సోలానా ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బాగా పాజిటివ్గా పైకి వెళ్తుంది. చూసుకోండి. సోలానా వాడు కొనుక్కోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ మాత్రం అతి త్వరలో $1కి వెళ్తుంది అంటున్నారు. $1 అంటే దగ్గరికి 85-90 రూపీస్కి వెళ్తుంది అంటున్నారు. ప్రస్తుతం 35 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా పాజిటివ్గా పైకి వెళ్తుంది అంటున్నారు. అదొకటి చూసుకోండి. డాజ్ కాయిన్. దాని తర్వాత మనం ఇంకో కాయిన్ చూసుకోవాల్సింది ఫ్యాంథమ్ FTM. ఇప్పుడు సోనిక్ అని పేరు మార్చారు. అదొకటి ర్యాపిడ్గా పెరుగుతుంది. అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఆడా కార్డినో అంటే చాలా ఫాస్ట్గా గబగబా నిన్న ఇవాళకి 20 రూపాయలు పెరిగింది. మన ఇండియన్ మనీలో 100 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అదొకటి చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ ఇంకా తక్కువలో ఉంది. బయింగ్ దీంట్లోనే ఉంది, డిప్స్లోనే ఉంది. బై చేసుకోవచ్చు. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బాగా పైకి వెళ్తుంది. చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ గాలా కాయిన్. దాని తర్వాత పాలిమాటిక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత XRP రిప్పుల్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. మరి చూసుకోండి. ఇప్పుడు బయింగ్ చేసుకున్న మంచి లాభాలు వస్తాయి దాంట్లో XRP రిప్పుల్లో వాళ్ళకి. ఎందుకంటే SEC కేసు అయిపోయింది కనుక ఇంకా రిప్పుల్ బాగా పెరుగుద్ది. అది కాకుండా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి వాడడానికి స్టేబుల్ కాయిన్గా రిప్పుల్ వాళ్ళది RLUD అనే కాయిన్ వచ్చింది ఆల్రెడీ. దాన్ని ట్రాన్సాక్షన్స్ వాడుతున్నారు ఇంటర్నేషనల్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్కి. కనుక దాన్ని వాచ్ చేసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ వాచ్ చేసుకోండి. దాని తర్వాత పెపి ఒకటి చూసుకోండి. పెపి ఒకటి పెరుగుతుంది. అదొకటి చూసుకోండి. దాని తర్వాత బాంక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ కాయిన్స్ అన్నీ చూసుకోండి, బాగున్నాయి. దాని తర్వాత జెట్ బోల్ట్ అని ఒక కాయిన్ ఉంది. జెట్ బోల్ట్ అది లిస్ట్ అయిందా ఏంటని చూడండి. చూసి బాగుంది అనుకుంటే అదొకటి తీసుకోండి. తర్వాత డీజెన్ అని ఒక కాయిన్ ఉంది. అదొకటి పెరుగుతుంది. అదొకటి టాప్ లిస్ట్లో ఉంది. దాని తర్వాత చిల్లీ గాయ్ అని ఒక కాయిన్ ఉంది. అది వాళ్ళ గెయినర్స్ లిస్ట్లో ఉంది. దాన్ని ఒకటి వాచ్ చేసుకోండి. దాని తర్వాత డీజెన్, చిల్లీ గాయ్, దాని తర్వాత XLM
XLM ఒకటి బాగా పెరుగుతుంది, అదొకటి వాచ్ చేసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ వాచ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇవన్నీ పెరుగుతాయి. బాగా మీరు చూసుకుని బై చేసుకోండి. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం, ఇప్పటికీ మితి 4వ రోజు అయిపోయింది, జనవరి 4వ తారీఖు. కనుక మనకి టర్నింగ్ పాయింట్ జనవరి 20వ తారీఖు ట్రంప్ గారి స్వేరింగ్ ఇన్ తర్వాత వస్తుందేమో చూడాలి. కాకపోతే మధ్యలో ఈ కేసు సంగతి ఏంటనేది నిన్న న్యూస్లో చూశాను ఇక్కడ అమెరికాలో. మరి ఏమంటారో ఏంటో చూడాలి, వెయిట్ చేస్తూ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.